ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. సో ఉగాది పూట ఇంట్లో అందరికి మస్కా కొట్టి మా ఫ్రెండ్స్ అందరికి కలిసి గ్రౌండ్కి వచ్చేసాము. సో మా కెప్టెన్ అయితే టాస్ ఓడిపోయాడు. సో వాళ్ళు టాస్ గెలిచారు ఏం చెప్పలేదు. ఈ వైస్ కెప్టెన్ టాస్క్ వచ్చాడు. బాబు టాస్ గెలిచావు, ఏం కావాలి నీకు? సో బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలని కెప్టెన్ కి ఫోన్ చేసి అడుగుతున్నాడు. కెప్టెన్ ఇంకా ఆన్ ద వే ఉన్నాడు. చూద్దాం ఏ డిసిషన్ తీసుకుంటారో. సో ఫైనల్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ బ్యాటింగ్ లో మంచి రికార్డ్ ఉంది న్యూ ఇయర్ టీమ్ కి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి న్యూ ఇయర్ టీమ్ 191 అయితే స్కోర్ చేసింది 20 overs లో. సో ఇక మా బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆపోజిట్ టీము అండ్ ఈ టీము ఇద్దరం ఫ్రెండ్సే కాబట్టి మాటల యుద్ధాలు అయితే బాగానే జరిగినాయి. స్లేట్ జింగ్స్ అన్ని. మీరా ప్రీమియం బౌలర్ లో ఒక 6 కావాలి. ఫీల్డర్ నిద్రపోయాడయ్యా ఫీల్డరు. ఫ్రస్ట్రేటెడ్ కెప్టెన్ కెప్టెన్ ఏం కెప్టెన్ అన్నాడు. అర్జున్ ఎంపైరింగ్ చెప్తే ఎలా ఉన్నాడు తెలుసా? లూఫీ మంకీ టు లూఫీలో ఉన్నాడు. కెప్టెన్ మంకీ టు లూఫీ. సో మ్యాచ్ అయితే ఫైనల్గా ఓడిపోయాం మేము. మా టాప్ ఆర్డర్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. వెళ్ళావు రిటైర్డ్ ఎందుకు ఇచ్చా? నేను రిటైర్డా మా కెప్టెన్ ఇచ్చేయమన్నాడు. ఎందుకు? ఎందుకు ఆడు 100 కొడదామని రిటైర్ అమ్మన్నాడు కానీ అవుట్ అయిపోయాడు. బ్యాటింగ్ లో ఎందుకు అవుట్ అయిపోయారు తొందరగా? ఆడు ఎంపైరింగ్ చేస్తున్నాడు, వికెట్లు ఆపుకున్నాడు. డిఫెన్స్ ఆడుతుంటే సింగిల్ తింటే పరిగెట్టండి అంటున్నాడు. మా కెప్టెన్ అయితే బొమ్మరిల్లు ఫాదర్ లాగా అందరు బ్యాటింగ్ అందరు బౌలింగ్ వాడే చేయాలనుకుంటాడు. రమేష్ ఫస్ట్ మంచి 6 కొట్టావు, మన తర్వాత మొత్తం డిఫెన్స్ ఎందుకాడు? మా కెప్టెన్ ఆపుకోమన్నాడు రన్అట్ చేశాడు మీరా. సో మా కెప్టెన్ అయితే డక్అవుట్ అయ్యి వెనక్కి వచ్చాడు. అరే మీరా 50 కొట్టాడు. నువ్వెంత కొట్టావు? సున్నా.